చిన్నగా చిన్నగా ముంచండి చిన్నగా. అక్కడ బాటిల్ పెట్టినాక కూల్ వాటర్ మళ్ళీ ఎందుకు అవుతుంది? ఎంతసేపు కట్ చేస్తావు నువ్వు? అయిపోయింది. చికెన్ కర్రీ అయినప్పుడు మా రిచ్చమ్మకు తొందర ఆకలి అవుతుంది తెలుసా. ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రెండ్స్. మా రిచ్కి అయితే ఫుల్గా ఆకలి అవుతుంది. మమ్మీ మమ్మీ ఎప్పుడు ఎప్పుడు అని అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నాకే ఆకలి అవుతుంది అన్నాడు. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం. ఏముంది పొద్దున తీసుకుపోయి అక్కడ పెట్టిరా? పెట్టినావు కదా నువ్వే. ఏమో బాటిల్ గిట్లా అన్నీ పెట్టిండే కానీ ఇంకేమన్నా మర్చిపోతారేమోనని అన్నీ పెట్టిరా బిడ్డ అక్కడ. కూల్ వాటర్ పెట్టిరా? నోరు లేదా మాట్లాడవా? అంతే మాట్లాడాడు. నీకు తెలియదా? చింతల్లి ప్లేట్లు గిట్ట వచ్చినాయా? ఏం సినిమా? ఏమైంది? నీళ్ళల్లో మందు కలిపిర్రా? తాగాట చేస్తుందా? ఎంతసేపు? ఆడ ఆకలి అవుతుందని రిచ్చమ్మ అంటే మీరు ఇంకా చదువుతారు. ఏందా ఇది కూడా ఆడుకుందట. ఈ రూమ్లో కూర్చుంటారా? ఫ్యాన్ బ్యాగ్ బాగా చేపించి ఒక వారం 10 రోజులు తిరిగిందా? 800 అయింది. వీడియో ఎండ్ అయిపోగానే కూలర్ వేద్దాంలే. నేనే వేస్తలే. కూర్చో అక్కడే కూర్చో. నీకు గాలి తలగాలి మెయిన్గా. వాటర్ ఇలా పోయా మరిచ్చు కొన్ని నేను అన్నం ఇందులో సగం బాగా కూల్ ఉన్న బాటిల్ ఇగో. ఈ బాటిల్ యువతల బాటిల్ పోయి మన నార్మల్ ఉన్నాయి లేకపోతే అవి చేయికి ఏదో ఉందటది. నేను పోతలే అమ్మా వదిలేసి. నేను పోస్తలే వదిలే. పోస్తావా? చిన్న పోయి కూర్చుని ఎక్కడ పోగొడితే మళ్ళా చికెన్ కూర. రిచ్ కట గోచిక్కడికాయ కూర వేసి పెడతానట. నేను నార్మల్ టైంలోనే తినరు వాళ్ళు. అట్లాంటిది మళ్ళీ చికెన్. చాలా ఇంక వదిలేసి. మిగతా ఏమైనా ఉంటే నేను పోస్తలే. అమ్మా వద్దులే గ్లాసులే ఉండని. ఎందుకంటే మీరు గ్లాస్ తోటి తాగేది. వద్దు మళ్ళీ అల్లా ఇలా పోసుడు కింద పోతాయి. ఏది ఖాళీ ఏమైనా ఉన్నాయి అలా. అది మీద పెట్టుకోకు. డ్రెస్ తడుతుంది. కూల్ బాటిల్ తింటది అప్పుడప్పుడు. దాని గుణం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటది. మీరు కానివ్వండి. బిర్యానీయా? బయట వద్దు. అసలు ఘోరంగా ఉన్నది అటు పరిస్థితి. న్యూస్ చూస్తాను భయం అవుతుంది. మరి అంత దారుణంగా ఎట్లా ఉండబుద్ధి అవుతుందో వాళ్ళకి కూడా. అసలు పైసలు తీసుకుంటారు. పుణ్యానికి అయితే పెట్టట్లేరు కదా. మన సబ్స్క్రైబర్స్ అంటనే ఉంటారు బయట ఫుడ్ తినకండి అని. అన్నం కాలుతానమ్మా. అన్నం కూర 2 కాలుతానే ఫుల్గా. కలిపినా నీకు కలిపియాలా? నిద్ర వస్తుందా తల్లి? బొట్టు పోయింది కానీ ఇది కూలర్లో నీళ్ళు పోయాలా?
ఇది మొత్తం తడిచిపోతుంది, వాటర్ కారుతానట్టుంది. మాట మ్యాట్ తీసి పక్క పెట్టి. చీకటి వస్తుంది, ఇటు ఉండ. అటు నుంచి ఇటు తీయాలి, అటు నుంచి ఇటు తీస్తే వెళ్తురు వస్తుంది. అవునవును, మర్చిపోయాం మేము, తెలియక తీస్తున్నాం. చాలా రోజులు అవుతుంది నువ్వు వీడియోలు తీయక, వీడియోలు ముట్టుకోక, ఫోన్ ముట్టుకోక. మరి నేనే తీసుకుంటూ వస్తాను వీడియోలు. అవునవును, వాస్తవం. నువ్వు ఇన్వాల్వ్ అవుతాను అసలు. నిన్ను చాలా మంది అడుగుతారు. దేనికి? ఇప్పుడే ఆడపోయి వస్తా నేను అటుగాని. కనీసం ఫ్యాన్ అనే రాదు వాళ్ళకి. వద్దంటానా నేను? లేనమ్మా, ఇదంతా దుర్పాలి. నిద్ర వస్తుందిరా, టైం ఎంత అవుతుందిరా, పనుకున్నారా? లే తల్లి, లేమ్మా. అట్లా వేయద్దా? ఎందుకు, ఏమైంది? ఉతకపోతుందా? పడుకునేటప్పుడు తీసి పక్క పెట్టరాదు బిడ్డ. మరి ఏంటది? జుట్టు నువ్వు బాగా చెప్తావు. ఇంకా ఒక్క వాన కోరుకుంటాను కానీ అది పడట్లే. మళ్ళీ కోరుకుంటానా? పడాలని అంత కోరుకుంటాను కాబట్టి అది పడట్లేదు. ఏం మబ్బు చేసి అసలు మబ్బు చేసుడు వరకే, పడుడు ఉండదు ఇక్కడ. చూపెట్టినా నేను? ఏంటిదమ్మా? ఏంటండి ఇక్కడికి రండి. వాళ్ళ టీచర్స్ వచ్చి హాయ్ వర్షిత, హాయ్ రిషిత, హాయ్ అన్నారట. ఎవరు? ఓ మీ అక్క? నా బెస్ట్ ఫ్రెండ్, నా పక్కన ఉన్న. ఇది నువ్వా? నీ పక్కన ఉన్నావు, నీ బెస్ట్ ఫ్రెండా? ఆహా, స్కూల్ పాంప్లెట్లో కూడా ఉన్నావు నువ్వు? ఎప్పుడు దిగిర్రా మరి వాళ్ళు? కానీ ఎప్పుడు దిగిరు చెప్పు? గేమ్స్ అప్పుడు. గేమ్స్ లో ఇట్లా ఇట్లా ఉన్నారు. చూపియనా? నువ్వు చూపిస్తలేవు, నువ్వు చూసుకుంటాను. ఏమో రాస్తాను మమ్మీ. అక్కడ ఉన్నది వాళ్ళే, ఇక్కడ ఉన్నది వాళ్ళే. మళ్ళీ ఏం రాస్తాను అమ్మ? ఇవాళ ఖర్చులు రాయాలనా? చికెను 410. ఎప్పుడు కొట్టించినా అంతే మనం. 410 లేదా 510. ఇవేంటి? పెరుగు, చికెన్, కిచెన్. పెరుగు మధ్యాహ్నం ఏం లేదా? వాటర్ 10 రూపాయలు. వాటరు పెరుగుకి ఎంత అయినాయి? 30 రూపీస్. 30 రూపాయలు. చికెన్కి 100. 30, 130. వాటరు 10, 130, 140. షేవింగ్ అన్నావు ఎంత? 100. 140. 240. 240 అంతేనా? ఇంకేమైనా తెచ్చినావు ఇలా? ఇంకేం తెచ్చి ఇంకేం తెలియదు. అంతే కదా. ఇంకా జూన్ నెల ఖర్చులు అనేస్తే ఇక్కడైతే రాసిన ఫ్రెండ్స్. ఇది 27వ తారీఖు మొన్న పెట్రోల్ కొట్టించింది అనమాట. అదైతే ఇక ఎక్కువ లాంగ్ అయితే వెళ్ళలేదు కాబట్టి అది ఈ నెలలో కలుస్తుంది. ఈ నెలలో కలుస్తుంది అని అయితే ఇట్లా రాసిన. ఇక 1వ తారీఖు ఏంది రిచ్? ఇక మాట్లాడేటప్పుడు పిలవద్దు, దెబ్బలు పడతాయి చెప్తానా నీకు. అంతేగా ఇక. సరే మరి బాగా ఇవ్వకపోతే వినదు. ఊకే మాట్లాడేటప్పుడే మమ్మీ మమ్మీ మమ్మీ. ఏంది కిచెన్? చికెన్ రాసిన, నన్ను కనిపించేస్తావు గుద్దుతా. వేసుకున్నారా? వేసుకున్నాం అందరం. నువ్వే చిటికెడ వేసుకున్నావు ఇంత అంత. ఈ పొయ్యి ఎందుకమ్మ ఎట్లయితుంది? ఎట్లయితుంది? వెరైటీగా అయింది, కలర్ మారింది. కడగలే ఈ మధ్యలో దాన్ని? కడగాలైతే. ఏమో కడిగితే ఖరాబ్ అయితే భయం.
ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.